జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో నూతన ఉత్సాహం వచ్చిందా, లేదంటే పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? ఇక నుండి జగన్ 2.0ని చూస్తారు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని కమెంట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్ 2.0 ఎలా ఉండబోతున్నారు, అసలు జగన్లో ఈ మార్పుకు కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ ఇక నుంచి మారిన జగన్ని చూస్తారు, జగన్ 2.0. జగన్ 2.0 అలా ఎలా ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని హాట్ కమెంట్స్ చేయడం జరిగింది. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డిలో ఈ మార్పుకి కారణం ఏంటి? అంటే ఆయన లండన్ పర్యటన తర్వాత ఆయనలో నూతన ఉత్సాహం వచ్చిందా, లేదంటే అసలు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, అవి హాట్ కామెంట్స్ కాదు, ముందుగా అవి భయంతో అరిచే కేకలంటారు చూసారా, అటువంటిది బట్ట. ఓకే. ఎందుకంటే ఓకే, రాజకీయ పార్టీ నాయకుడు ఏమంటాడంటే కింద పడ్డా నాదే గెలిపోయినట్టుగా ప్రతి వాళ్ళు మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి మార్పు మరి 1.0లో ఏం చేశాడని చెప్పి 2.0 అంటున్నాడు అన్నది అర్థం కాదు విషయం. మాట్లాడితే ఏమంటాడు ఆయన, మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం, 30 సంవత్సరాలు మనమేమంటాం, ఎలా పోతున్నాం అనేసి మాట్లాడతాడు. అక్రమ కేసులు పెట్టి లోపలికి పంపించారు, 16 నెలలు జైల్లో ఉండొచ్చా, బయటికి రాలేదా, ముఖ్యమంత్రిని కాలేదా, మళ్ళీ కావా అంటూ ప్రశ్నిస్తున్నాడు. అదే అంటున్నా, అంటే ఆ విషయంలో చాలా ధైర్యంగా మాట్లాడతాడు. అబద్ధాల మా వల్లివేడులా కావచ్చు, కన్నార్పకండ ఏం మాట్లాడడంలో అతను ఆరితేరిన వ్యక్తి. సరే, మరి ఎందుకు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? నువ్వు సక్రమంగా నీ మీద అక్రమ కేసులు పెడితే మరి నీ ఆస్తులు సీజ్ చేశారు కదా, ఈడీ కూడా సీజ్ చేసింది కదా, వాటి గురించి సమాధానం చెప్పండి చెప్పడైనా. ఇది కొత్త పాలసీ ఏంటి, వాటరు బాటిల్ అని ఏదో నీ బాటిల్ నుంచి వాటర్ ఒలిగిపోతే మళ్ళీ పైకి ఎత్తుకోలేవు అని చెప్పేసి ద రిలేషన్ బిట్వీన్ వాటర్ అండ్ బాటిల్ అని ఏదో చెప్తున్నాడు ఆయన. వాళ్ళకి అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నారు కింద కూర్చున్న వాళ్ళు. అంటే నేను ఏమంటున్నానంటే 1.0లో నిజంగా అతను ప్రజల పక్షాన మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేస్తుంటే ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను పలానా ఇప్పుడైనా అంటే ఓడిపోయిన తర్వాత ఏమంటారంటే నేను మంచిగా చేశానని చెప్పుకున్నా కూడా సరే ప్రజలు మరి ఎందుకు నన్ను తిరస్కరించారో తెలియదు, కానీ ఇక ముందు ఇంకా మంచిగా చేసే ప్రయత్నం నేను చేస్తాను, ప్రజల్లో ఉంటాం అని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తున్నాం అనే స్టేట్మెంట్ ఎవరైనా ఇస్తారు. ఏ పార్టీని చూడండి, ఓడిపోయిన తర్వాత వచ్చే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, మా లోపాలు సరి చేసుకుంటాం, భవిష్యత్తులో అటువంటి లోపాలు జరగకుండా చూసుకుంటాం, తిరిగి మేము అధికారంలో మేమే వస్తాం అనే స్టేట్మెంట్ చెప్తారు. కానీ ఇక్కడ ఎప్పుడైనా ఆ మాట అన్నారు అతను, ప్రజలే తప్పు చేసినట్టు అన్నీ ఇచ్చాను, ప్రతి కుటుంబానికి న్యాయం చేశాను, ప్రతి కుటుంబానికి సాయం చేశాను, కానీ ప్రజలు నాకు తిరస్కరించారంటే ప్రజలే తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప అతను ఎప్పుడే ఆత్మవిమర్శ చేసుకోవాలి. సరే, ఈ మధ్యకాలంలో మళ్ళీ వచ్చి అంటే ఒక పక్కన ఏమంటుంది కృష్ణ గారు, పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆఖరికి ఇతనితో పాటు జైలు జీవితం అనుభవించినటువంటి సహచరు ఏటు అందరూ వెళ్ళిపోతున్నారు. పార్టీని కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఏటు ఇటువంటి రకాలైన మాటలు మాట్లాడాలి. అనుకోకుండా రోజా ఏదో ఒక సినిమా వచ్చింది, దాంట్లో మీకు గుర్తుంటుందా, ఒకడేదో పిచ్చి పిచ్చి గీతలు గీస్తా ఉంటాడు, అడిగి శిష్య బృందం ఉంటుంది, జగద్బాబు వెళ్ళి అరెస్ట్ చేయడం లాంటి జరుగుతుంది. నిన్న చూస్తా అదే కనిపించింది నాకు. అతను ఏం చెప్తున్నాడో వీళ్ళు ఏం వింటున్నారో ఆ శిష్యుగణం అర్థం కాని విషయం. ఒక పక్క నుంచి వాళ్ళే ఈ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటి 8 నెలలకు వచ్చింది, ఇప్పుడే మనం రోడ్ల మీద వచ్చి రాస్తారోకులు ధర్నాలు చేయడం ఏంటి అనే మాటలు వాళ్ళ నాయకులే మాట్లాడతా ఇతని పరిస్థితిని, ఇతని మానసిక విధానాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది వెళ్ళిపోతుంటే ఇతను వచ్చి మళ్ళీ 2.0 అంటాడేంటి, ఏదో రోబో సినిమాలో 1.0లో 2.0 మిషన్ దగ్గర చూసారా ఆ టైప్లో మాట్లాడతాడేంటి, అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆయన, ఇంటర్వ్యూ ఇచ్చి నేషనల్ మీడియా కూడా అతను చెప్పేది ఏంటి, అమ్మఒడి ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీకి సరైన నిధులు ఇవ్వట్లేదు, కేంద్రం నుంచి నిధులు సాధించుకోలేకపోతున్నాడు చంద్రబాబు గారు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ఆ బీహార్లో నితీష్ కుమార్ గారు వాళ్ళు చక్కగా నిధులు సంపాదించుకున్నారు, మన రాష్ట్రానికి ఏమీ రాలేదు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే చాలా అతను చూసి నాకు ఏమనిపిస్తుందంటే వెంకట గారు, అతను విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు మాలాంటి అధికార ప్రతినిధులు మేము సరిపోం. ఒక సీనియర్ సైక్రాటిస్ట్ ఎవరన్నా అతని మానసిక పరిస్థితి మీద విశ్లేషించాలి.
అప్పుడు చెప్పగలరు ఏంటి ఇతనిలో మార్పు, లండన్ వెళ్తే ఒకలా ఉంటాడు, లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒకలా ఉంటాడు అనేటువంటి మార్పు అతని గురించి విశ్లేషించాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి సైక్రటిస్ట్ చెక్ చేయాలి. ఎందుకంటే ఏం చేశాడని చెప్పేసి అతనికి మళ్ళీ అధికారం ఇస్తారు ప్రజలు. 151లోంచి 11 స్థానాలకు వచ్చిన తర్వాత ఏం చేశాడని చెప్పి అతనికి అధికారం ఇస్తారు. అమ్మ ఒడి లేకపోతే ఏ చెప్తున్నాడు, కానీ ఈ 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఒక్కటి మాట్లాడగలడా? కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా సరైనటువంటి నిధులు సేకరించాడంటే గత 5 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి విభజన హామీలు కావచ్చు, ఒక్కటి సాధించలేదు. సాధించకపోగా ఇప్పుడు మళ్ళీ 8 నెలల్లోనే ఏదో సాధించేయాలని చెప్పేసి చంద్రబాబు గారి మీద నెపం వేసే మాటలు మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు గమనిస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి అర్థం అవ్వట్ల. మీడియా ఉంది, ఆ మీడియా ద్వారా ఏదోలాగా మళ్ళీ ప్రజల్లోని విద్వేషాలు లేకపోతే అసంతృప్తి రగిల్చేయాలటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాడు. కానీ నిజంగా ఇదంతా పెద్ద డ్రామా. ప్రజలు నవ్వుకుంటున్నారు, వాళ్ళ పార్టీ నాయకులే. గత 5 ఏమంటున్నాడంటే మాట్లాడితే గత 5 సంవత్సరాల్లో ప్రజల గురించి ఆలోచించాడట, కార్యకర్తలను పట్టించుకోలేదట. ఇప్పుడు కార్యకర్తలు 2.0లో పట్టించుకుంటాను, ఒకళ్ళని చట్టం ముందు ఎవరైతే కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడుతున్నారండి. అసలు చట్టం గురించి, రాజకీయం గురించి, విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా కనీస అర్హత ఉందా? గత 5 సంవత్సరాల్లో ఎంతమందిని సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే ఎటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారో మనం అంతా చూసాం. రంగనాయక లాంటి వృద్ధులను కూడా తీసిపోయారు. గోళ్ల దూకి అర్ధరాత్రి తెల్లవారుజామున ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరి మీద అటువంటి కేసులు పెట్టి అచ్చినండి ఎలా తిప్పారండి రాష్ట్రం అంతా. అతను బాధలా ఉంటాయి, ఒక బ్లడ్ ఇదవుతున్నా కూడా ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని చేశారు. చంద్రబాబు గారిని ఏ విధంగా అరెస్ట్ చేయించాడండి? అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను పక్కన పెడితే వాళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి ఎంపీని బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తి అతిపెద్ద ఉదాహరణ అది. రఘురామకృష్ణరాజు గారి కేసు నిజంగా పెద్ద కేసు స్టడీ. అంటే రాజకీయ కక్షలకి ఇలా కూడా ఉంటాయా? ఎవరిని వదల్లా, ప్రతిపక్ష పార్టీని వదల్లా, తన పార్టీకి సంబంధించిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అతన్నే వదల్లా, మీడియాని వదల్లా. మీ నిర్ణయాలు బాలేవని ఎవరన్నా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఉక్కుపాదం 2430 అనే బిల్లు తీసుకొచ్చి మీడియా నొక్కడం, మీడియా గొంతు నొక్కడం. అంటే వీళ్ళని రాజద్రోహం కేసులు, అంటే చిన్న చిన్న కేసులు, రాజద్రోహం కేసులు ఇన్ని రకాలుగా చేసిన వ్యక్తి ఈ రోజున వచ్చి మళ్ళీ 2.0 కార్యకర్తలను కాపాడుకుంటాం, కార్యకర్తలకు అండగా ఉంటాం. గతంలో ప్రజల గురించి ఆలోచిస్తే ప్రజలు ఎస్ఆర్సీపీ కార్యకర్తల వెంట్రుకు కూడా ఎవరో పీకలేరు అంటే ఆల్రెడీ ఇంటికలు ఉంటే పీకుతారు. కృష్ణ గారు ప్రజలు 11 స్థానాలకి ఇచ్చి మొత్తం గుండు గీసేశారు. ఓకే, ఇప్పుడు పీకడానికి ఏం ఇంటికి లేవు. అందుకనే ధైర్యంగా అంటాడు, నా ఇంటికి కూడా పీకలేరు అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంటికి లేవురా, ఏం పీకుతారా అని. నిజంగా ఇంటికి లేని వాళ్ళు ఏం పీకుతాం చెప్పండి? కాకపోతే మొట్టుగా వేస్తాం, అంతకు మించి ఇంటికి పీకడానికి ఇంటికి లేవు. అందుకనే ధైర్యం మాట, నా దగ్గర ఇంటికి లేవు కాబట్టి ఏం పెగ్గలరు అనేటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నాడు. నేను ఏమంటాడు, ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీగా అతను ఏం చేశారన్న పనులకి ఒక ఆత్మపరిశీలన చేసుకుని మళ్ళీ అతను ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. కానీ ఏమి చేయని కూడా చేశారని చెప్పుకుంటా వచ్చి చేస్తున్న వాటిని కూడా నిందలేసి మాట్లాడితే మాత్రం ప్రజలు హర్షించరు. నేను అనుకోవడం అతని చేతులతో ఒక భస్మాసురులాగా అతని పార్టీని అతనే భూస్థాపితం చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.